25,000 మంది ఎస్సీ ఎస్టీ పిల్లలని ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి ఎలగొట్టేసినారు. పిల్లలు ఎవరు కూడా ఇండిసిప్లైన్ పిల్లలు గారు, యూనిఫామ్ డిఫాల్టర్స్ కాదు. కొనుక్కోవాలి లేదంటే బయట నిలబెట్టిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పు చేసినారని కాదు, ఎగ్జామ్లలో ఫెయిల్ అయినారని కాదు, డిసిప్లైన్ గా లేదని కాదు. మరి ఎందుకు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మన తెలంగాణలో ఒక స్కీమ్ ఉంది, BASS అని చెప్పి. సో బెస్ట్ అవైలబుల్ స్కూలింగ్ స్కీమ్. ఇది ఏం చేస్తుందంటే అండర్ ప్రివిలేజ్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్స్ ఇప్పించడంతో పాటు వాళ్ళ ఫీజు గానీ, యూనిఫామ్ గానీ, బుక్స్, షూస్ అన్ని చూసుకుంటది అనమాట. కాకపోతే గత 2 టర్మ్స్ నుంచి ఈ ప్రైవేట్ స్కూల్స్ కి రావాల్సిన ఫీజు రాలేదంట. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? ఇంచువి ఆలోచించకుండా గవర్నమెంట్ మాకు మీ ఫీజులు కట్టలేదు, పర్సనల్ గా మీరు కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అని ఎల్లగొట్టేసినారంట. దిస్ ఇస్ అ బిగ్ ఫెయిలియర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. అది 10 మంది 20 మంది పిల్లలది కాదు సమస్య. 25,000 మంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఫీజులు రాలేదు ప్రైవేట్ స్కూళ్ళల్లో. చిన్న పిల్లల బ్రెయిన్స్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది, మాది ఏం తప్పు లేకుండా ఎందుకు గెంటేసినారు ఇట్లా స్కూళ్ళకి వెళ్ళి అని చెప్పి. గవర్నమెంట్ ఫండ్స్ ఏ నుంచి తీసుకురావాలని కరెక్ట్ డిస్కషన్ తోని ముందుకు వెళ్ళాలి కదా. ఇది ఏ న్యూస్ ఛానళ్లలో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్ అయితలేదు ఈ మ్యాటర్. అంటే చిన్న పిల్లలు అంటే లెక్క కాదా? ఎస్సీ ఎస్టీ పిల్లలు అంటే పట్టించుకోరా?